ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని పోలీసులు 8 గంటల పాటు విచారించారు. 27వ తేదీలోగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల తీరుపై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. తన పట్ల ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎమ్మెల్సీ అనే గౌరవం లేకుండా ఉదయం నుంచి కూర్చోబెట్టారని చెప్పారు. లేనిపోని అభియోగాలు మోపి సంతకాలు పెట్టాలని బలవంత పెట్టారని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ సంతకాలు పెట్టినందుకు మరోసారి రమ్మన్నారని చెప్పారు. ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారన్నారు. అయినా తన పోరాటం ఆగబోదన్నారు. ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని పోలీసులు 8 గంటల పాటు విచారించారు. 27వ తేదీలోగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల తీరుపై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. తన పట్ల ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎమ్మెల్సీ అనే గౌరవం లేకుండా ఉదయం నుంచి కూర్చోబెట్టారని చెప్పారు. లేనిపోని అభియోగాలు మోపి సంతకాలు పెట్టాలని బలవంత పెట్టారని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ సంతకాలు పెట్టనందుకు మరోసారి రమ్మన్నారని చెప్పారు. ప్రశ్నిస్తున్నందునే తనను వేధిస్తున్నారని, అయినా తన పోరాటం ఆగబోదన్నారు. గతంలో మీడియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి ఆయా స్టేట్మెంట్లో నేను బూతులు తిట్టానని, దుర్భాషలు ఆడానని నాకు సంతకం పెట్టమన్నారు. నేను డిబేట్స్కి వెళ్ళటం నిజం. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఎమ్మెల్సీగా పలు డిబేట్లలో పాల్గొనటం నిజం. పార్టీల తాలూకా తీరుని ఎండగట్టడం నిజం. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 5 రోజుల్లో రమ్మంటున్నారు. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మీరు కాదు మాకు టార్గెట్. మీ మీద మేము మాట్లాడదలుచుకోలేదు. మీ పని మీరు చేశారు. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే వాడు నాకు టార్గెట్. ప్రజల పక్షాన ఉండి గట్టిగా చెబుతున్నా, ప్రజా ఉద్యమం, మహా ఉద్యమం ప్రారంభిస్తున్నాం. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, పోలీస్ చర్యలు పోలీసులు చేయని. చట్టానికి నేను గౌరవిస్తాను. అంబేద్కర్ సాక్షిగా చట్టాన్ని గౌరవిస్తాను. చట్టానికి లోబడి నేను అన్ని సహకారాలు చేస్తాను. ఎస్, మళ్ళీ వస్తాను 5 రోజుల్లో. వచ్చి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎందుకు పిలిచారో చెప్పండి, దమ్ముంటే చెప్పండి. నేను ఒకవేళ 7 years అబౌవ్ నా సెక్షన్ అయి ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేయండి అయ్యా, జైల్లో పెట్టండి అయ్యా.